హలో గైస్, వెల్కమ్ టు సమోసా టాకీస్. తెలుగు ఇండస్ట్రీ ఏంటి, భోజ్పురి సినిమాలతో కొలాబరేట్ అవడం ఏంటి, అసలేం అర్థం కాక ఈ వీడియో క్లిక్ చేశారనే విషయం నాకు బాగా తెలుసు. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. మనలో చాలామందికి లాంగ్ డేస్ బ్యాక్ అంటే ఎర్లీ 20s టైంలో తెలుగు ఇండస్ట్రీ భోజ్పురి మూవీస్తో కొలాబరేట్ అయిన విషయం చాలామందికి తెలీదు. అసలు ఆ కొలాబరేషన్స్ ఏంటనే విషయం చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళితే, తెలుగు సినిమాలు కాకుండా వేరే భాషల్లో సినిమాలు చూడాలనుకుంటే తమిళ్, మలయాళం, కన్నడ, ఇంకా ఇంట్రెస్టింగ్గా ట్రై చేయాలి అనుకుంటే హాలీవుడ్ మూవీస్ కూడా చూస్తాం. భోజ్పురి మూవీస్ చూడాలనే థాట్ కూడా మనకి రానివ్వం కూడా. ఎవరన్నా మీకు భోజ్పురి మూవీస్ సజెస్ట్ చేసినా సరే మీ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి కొంతమంది భోజ్పురి ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ సినిమాలు చేశారని మీలో ఎంతమందికి తెలుసు? వాళ్ళెవరో ఇప్పుడు చెప్తా వినండి. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేసిన నందు ఇప్పుడు తనని తాను బాగా చేంజ్ చేసుకుని హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. ఇదంతా కాస్త పక్కన పెడితే నందు తన కెరియర్ బిగినింగ్ డేస్లో అంటే 2008 ఇయర్లో భోజ్పురిలో సూపర్ స్టార్ అయిన దినేష్ లాల్ యాదవ్ నటించిన కిలాడి నంబర్ 1 అనే సినిమాలో అతనికి ఫ్రెండ్గా యాక్ట్ చేశారు. ఈ విషయం చాలామందికి తెలీదు. తెలుగులో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్ రంభ గారు కూడా భోజ్పురిలో రామ్ బల్రామ్, రసిక్ బల్మా, బన్కే బిహారీ ఎమ్మెల్యే అనే సినిమాలు చేసి అప్పట్లో ఇండస్ట్రీని ఏలారని కూడా చెప్పచ్చు. ఇలానే మరొక వ్యక్తి సుబ్బారావు గోసంగి గారు. ఈయన తెలుగు ఇండస్ట్రీ నుండి భోజ్పురి సినిమాలకు వెళ్ళి అక్కడ ఎంతగానో కాంట్రిబ్యూట్ చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు కూడా. ఇప్పటికీ భోజ్పురిలో ఆయన చేసిన మొదటి సినిమా కైసే కహిన్ తోహ్రా సే ప్యార్ హో గైల్. ఈ సినిమా బీహార్ ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట రిలీజ్ అవుతానే ఉంటుంది. తెలుగులో ఆయన చేసిన 3 సినిమాలు కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు. ఆయన ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ముంబై నుండి ఒక వ్యక్తి ఆయన్ని వెతుక్కుంటా వచ్చి, నేను మీ గురించి చాలా విన్నానండి, మీతో ఎలాగైనా సినిమా చేయాలి అని ఆయన రిక్వెస్ట్ చేశారంట. నేనే ఫ్లాపుల్లో ఉన్నాను, నాతో సినిమా చేస్తే నువ్వు నష్టపోతావు అని ఎంత చెప్పినా సరే పట్టు వదలకుండా ఆయనతో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇంకా చేసేదేమీ లేక అప్పుడు స్టేజ్ సింగర్గా ఉన్న దినేష్ లాల్ యాదవ్ అనే కుర్రాన్ని పెట్టి చేద్దామని ఆయన్ని ఒప్పించారు. తీరా రిలీజ్ అయిన తర్వాత చూస్తే అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ ఆయన తీసిన ఒక్క సినిమాతో బద్దలు కొట్టారు. ఆ దెబ్బతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన దినేష్ లాల్ యాదవ్ భోజ్పురిలో సూపర్ స్టార్ అయ్యారు. సుబ్బారావు గారు భోజ్పురిలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ అయ్యి ఇప్పటికీ అదే మార్క్ కంటిన్యూ చేస్తున్నారు. దినేష్ లాల్ యాదవ్ భోజ్పురి ఇండస్ట్రీలోనే టాప్ కమర్షియల్ యాక్టర్గా ఎదిగారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి కూడా వచ్చారు. కానీ ఆయన్ని మొట్టమొదటిగా స్క్రీన్ మీద ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ మాత్రం ఆ తరువాత భోజ్పురి ఇండస్ట్రీ సినిమాలకు మంచి డిమాండ్ ఉందని ఎర్లీ 20sలో ఈ టాక్ గట్టిగానే వినిపించింది. అప్పుడు చాలామంది బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా భోజ్పురి సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. కరెక్ట్గా అలాంటి టైంలో తెలుగు ఇండస్ట్రీలో ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా సుబ్బారావు గోసంగి గారి డైరెక్షన్లో దినేష్ లాల్ యాదవ్ని హీరోగా పెట్టి శివ అనే భోజ్పురి సినిమా చేసి భారీ కలెక్షన్లు రాబట్టారు. ఇలానే మన ఇండియాలో ఏ ఫిలిం ఇండస్ట్రీలోకి తొంగి చూసినా సరే అందులో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సినిమాల గురించి ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి సమోసా టాకీస్ ఛానల్ని.